Today we waste many hours. ఎందుకయ్యా నీవు భగవంతుని చింతించడం లేదంటే నాకు టైం లేదండి. If you ask anybody why you don't think of God, నీ he 24 says, I have no గంటలు ఏం time. చేస్తున్నావు? దీంట్లో టైం లేదా నీకు కావాల్సినంత? Don't you have a lot of time to think of God in a day? ఒక 10 నిమిషములు కూడా నువ్వు భగవత్ చింతన చేయలేకపోతే ఈ టైం పెట్టుకుని నీవేం ప్రయోజనం? If you can't think of God for 10 minutes a day, what for is this life? కాయము వచ్చిండేది కాలంను సార్థకం చేసే కోసం. The body is gifted to make this time sacred. ఈ కాలంను సార్థకం చేసే నిమిత్తమై To కార్యమును ఆచరించాలి. make this time sacred, one should undertake sacred deeds. కనుకనే కాయము, Body, కార్యము, the cause, కర్తవ్యము, and also ఈ duty. మూడింటి యొక్క సంబంధమును కూడా మనం అనుభవించాలి. We must experience the unity of these కాలంను three. వ్యర్థం చేయకూడదు. We should not waste time. ఏ క్షణం కూడా నువ్వు వ్యర్థం చేయకూడదు. We should not waste a minute or a moment. రామకృష్ణ పరమహంస తెల్లవారి మొదలుకొని రాత్రి 12 వరకు భగవంతుని తల్లి 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 అని చింతించేటువంటి వాడు. Ramakrishna Paramahamsa yearned and pined for Mother, Goddess, every moment of his life. రాత్రి ఇంకా పరుండే సమయం వచ్చింది. It was time to sleep. అయ్యో ఈనాడంతా నేను వ్యర్థం చేస్తున్న కాలము, నా తల్లి దర్శనం కాలేదే అని విచారంతో పండుకునేటువంటి He felt so sad, miserable as he could not see the Mother, Goddess. పండుకోవడానికి పూర్వం కూడా ఒక సెకండ్ ముందుగా కూడా తిరిగి తల్లి కనిపిస్తుందో ఏమని చూసేటువంటి వాడు. Every time he used to get up expecting Mother there. అప్పుడు తాను చింతించేటువంటి వాడు. Then he felt so sad. నా హృదయం పరిపూర్ణమైనటువంటి పక్వంలో లేదు. Perhaps I have not reached that state of నా maturity. హృదయము పండు కాలేదు. In fact, it has not ripened. ఈ పండు కానటువంటి దాన్ని నేను భుజించితే ఏం ప్రయోజనము? What is the use of eating unripe fruit? కనుక దీనిని త్వరగా పండుగా చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. I should make every attempt to ripen it. అది ఏ సాధన? That is spiritual pursuit. ఈ భగవత్ తత్వం లోపల మనము కొన్ని సూక్ష్మాన్ని గుర్తించుకున్నప్పుడు సులభంగా మనం భగవత్ తత్వాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. Then once we understand the subtleties and secrets of spirituality, you can experience God. కనుక సులభమైన మార్గం ఏమిటంటే కనిపించేది, వినిపించేది, తలపించేది, ఉనిపించేది, మురిపించేది, అనుభవించేది అన్ని కూడా నువ్వు దైవ స్వరూపమే. The easy path to know God is that you experience God in what all that you hear, what all that you see, what all you think, ఈ what all that you మురిపించడమే కాదు, enjoy. మరిపించేది కూడా నువ్వు ఆధ్యాత్మిక తత్వమే. Maimarapinsa, he makes you దానినే forget సమాధి yourself. అన్నారు. That is divinity. మరిపించడమే సమాధి. To make you forget yourself is మురిపించేటువంటిదే samadhi. ఆనందము. That is bliss. తరింపచేసేటువంటిదే లయము. The one that works for ఈ redemption is లయం యొక్క laya. తత్వం లోపల ఇంత ఆనందం ఉంటుండాలి. There lies bliss in marja. కనుక So, నారదుడు కూడా చెప్పాడు, Narada also said, తాను సర్వ విధమైన సాధనంతా చేసి having done all జగత్తుకు spiritual అతను paths, ఒక పెద్ద మాస్టర్ గా అతను ఒక జ్ఞానబోధ చేసేటువంటి వాడుగా నిలిచాడు. in fact, he became a world teacher. ఎక్కడ పోతున్నాడు? Where is he going? ఏం చేస్తున్నాడు?